వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. విద్యార్థులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెలగాటం. టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వానికి ఆర్ కృష్ణయ్య డిమాండ్. పార్లమెంట్ ఎన్నికల కోసం పథకాల పేరుతో డ్రామాలు ఆడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతోంది. ఎంపీ లక్ష్మణ్. మంత్రి కొండ సురేఖను కలిసిన ధూప దీప నైవేద్య అర్చక సంఘం. పెండింగ్ వేతనాలు చెల్లించినందుకు మంత్రికి కృతజ్ఞతలు. సెల్ ఫోన్ల నుండి విద్యార్థులను దూరంగా ఉంచాలి. స్కూల్ వార్షికోత్సవ వేడుకల్లో సిఐ శ్రీనివాసరావు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే సికింద్రాబాద్ మెట్టుగూడ బీజేపీ నాయకులు రాజేష్ ఆధ్వర్యంలో ఆలుగడ్డ బావి ముత్యాలమ్మ దేవాలయంలో అటుకుల్ పొంగల్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అటుకులమ్మ దేవత పూజను గత 5 సంవత్సరాలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలియజేశారు. ఈ పూజలో కేరళ మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కేరళలో పెద్ద ఎత్తున మహిళలు తాము స్వయంగా కొత్త కుండలో అటుకులు నైవేద్యము వండి అమ్మవారికి సమర్పిస్తామని తెలియజేశారు. కేరళ వెళ్లి అమ్మవారికి నైవేద్యం పెట్టలేని వారు ఇక్కడ ముత్యాలమ్మ దేవాలయంలో అటుకుల్ పొంగల్ నైవేద్యాన్ని సమర్పిస్తారని అన్నారు. అమ్మ ఆశీస్సులతో అందరూ చల్లగా ఉండాలని వేడుకున్నామని అన్నారు. నా పేరు రాజేష్. నేను మెట్టుగూడ నివాసి. ఈ అటుకుల పొంగల్ అనేది ఇది కేరళ పండగ. ఇది కేరళలో ప్రతి ఇయర్ లక్షల మంది లేడీస్ ఈ పండగని జరుపుకోవడం జరుగుతుంది. కాకపోతే మన తెలంగాణలో ఏమైందంటే ఇక్కడికి వెళ్ళి మన కేరళకి వెళ్ళడానికి వీలు కాకపోయేందుకు మేము ఇక్కడ ఈ టెంపుల్ వద్ద ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఇది ఒక గత 5 సంవత్సరాలకి వెళ్ళి నడుస్తుంది. స్టార్టింగ్లో ఒక 2-3 ఉండే, ఇప్పుడు ఒక 20-30 మంది దాకా అవుతారు. ఇంకా గతంలో కూడా ఇది పెరుగుకుంటా రావచ్చు ఆ అమ్మవారి దయ వల్ల. నా పేరు సత్యభామ. నేను మల్కాజిగిరి నుంచి వస్తున్నాము. ఇక్కడ మెట్టుగూడ ఆలుగడ్డ బాయి ముత్యాల టెంపుల్లో మనం సంవత్సరం అన్ని అటువల పొంగాలి అన్ని సంవత్సరాలు చేస్తున్నాము. నేను అన్ని సంవత్సరం ఇక్కడ వచ్చి చేస్తుంది. మన కేరళ వాళ్ళ అందరూ తిరువనంతపురం అటువల టెంపుల్లో చేస్తుంది ఇది ఈ ఆచారము. మళ్ళీ శబరిమల జెంట్స్. అందరికీ నమస్తే అండి. నా పేరు వత్సల. నేను మల్కాజిగిరి న్యూ మిర్యాలగూడ నుంచి వస్తున్నా. ఇది ఒక ఆచార ప్రకారం శబరిమలకి జెంట్స్ ఎట్లా పోతున్నావో అట్లాంటి సంవత్సరాలు లేడీస్ కూడా ఆటగల పొంగాలికి పోయి ప్రసాదం నివేద్యం చేస్తున్నా. ఇది ఒక మహా పండుగ. పనికిమాలిన విద్యాశాఖ అధికారులను పెట్టుకొని విద్యార్థులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని పార్లమెంట్ సభ్యులు ఆర్ కృష్ణయ్య ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మెగా డిఎస్సి టెట్ పరీక్షలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని నమ్మించి మోసం చేసిందని ఆరోపించారు. హైదరాబాద్ విద్యానగర్ బీసీ భవన్లో ఆయన మాట్లాడుతూ 26,000 టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టి ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు. ఖాళీగా ఉన్న 24,000 టీచర్ పోస్టులను వెంటనే We want టెట్ నోటిఫికేషన్ వెంటనే డిఎస్సి తో పాటు టెట్ నోటిఫికేషన్ వెంటనే ఖాళీగా ఉన్న 24,000 టీచర్ పోస్టులను వెంటనే వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న 24,000 టీచర్ పోస్టులతో పాటు టెట్ నోటిఫికేషన్ వెంటనే. ఇది వచ్చేది మా గెలుపు, నిరుద్యోగుల గెలుపు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా ఇస్తాం.
మెగా డిఎస్సీ వేస్తాం. మెగా డిఎస్సీ వేసి టీచర్ ఉద్యోగాలు నింపుతాం. చెట్టు కూడా వేస్తాం. దాన్ని పూర్తి చేసి ఉద్యోగాలు నింపుతామని చెప్పి ప్రకటించారు ముఖ్యమంత్రి, వాళ్ళ మంత్రివర్గం, కాంగ్రెస్ పార్టీ. నిరుద్యోగులంతా నమ్మి ఈరోజు మోసపోయినామని భావిస్తున్నాం. చెట్టు లేదు. మెగా డిఎస్సీ అంటే 26,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలి. అది పిఆర్సీ రిపోర్ట్ ప్రకారం, కేంద్రం లోక్సభలో చెప్పిన దాని ప్రకారం ప్రభుత్వం రిటైర్ జాబులు భర్తీ చేయాలంటే ఏముంటుంది దానికి? ఎంతమంది రిటైర్ అయ్యారు 10 ఏళ్ళల్లో, ఎంతమంది ప్రమోషన్ వచ్చింది, ఎంతమందికి ఏ విధంగా లాభం చేకూరింది, ఉద్యోగాలు ఏర్పడ్డాయని లెక్కించి భర్తీ చేయాలి. ఏం లేకుండా విద్యాశాఖ అధికారులను పెట్టుకున్నారు, పరికమాలను. వాళ్ళందరూ వాళ్ళందరూ నిరుద్యోగ వ్యతిరేకులు. వాళ్ళంతా ఉద్యోగాలు రావడం వాళ్ళకి ఇష్టం ఉండదు. అయితే వాళ్ళు ఆ మొదలు 5,000 పెట్టింది, ఇప్పుడు 11,000 పెడతారు. మేము 11,000 కావు, 5,000 కావు, 26,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. భాజపా పార్లమెంటరీ బోర్డు సభ్యులు ఎంపీ లక్ష్మణ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. భాజపా విజయ సంకల్ప యాత్రలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతు కూడగడుతున్నామని ఆయన అన్నారు. మూడోసారి మోదీని ప్రధాని చేయాలని దేశవ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నారని తెలియజేశారు. హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని భాజపా కైవసం చేసుకునేలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నామని వివరించారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పేరుతో గారడి చేసి అధికారంలోకి వచ్చాక ప్రజలను మభ్యపెడుతుందని విమర్శించారు. భాజపాకు అవకాశం ఇస్తే హైదరాబాద్ రూపురేఖలను మారుస్తామని వెల్లడించారు. డాక్టర్ మన కాసం వెంకటేశ్వరన్న గారు వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాను. స్టేట్ ప్రధాన కార్యదర్శి. ఇప్పుడు మన అసెంబ్లీ పోటీ చేసినటువంటి అభ్యర్థి వీరేంద్ర బాబు గారు మాట్లాడవలసిందిగా 2 నిమిషాలు కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ విజయ సంకల్ప యాత్ర మరి బోలుగు నుంచి మొదలై భాగ్యలక్ష్మమ్మ గుడి దగ్గర నుంచి గౌలుపాడు నుంచి యాకత్పురంలో ఐఏఎస్ అందరికి ఇచ్చేసింది. దానికి ముఖ్య అతిథులుగా ఈరోజు మనకి డాక్టర్ లక్ష్మణ్ గారు రాజ్యసభ ఎంపీ వారు, అట్లాగే వైసా నుంచి గెలిచిన ఎమ్మెల్యే గారు, మరి అట్లాగే మరి మన స్టేట్ పార్టీ లీడర్స్, అసెంబ్లీ పార్టీ లీడర్స్, మన అందరూ కార్యకర్తలు, మహిళలు, అక్కా చెల్లెలు అందరికీ స్వాగతం సుస్వాగతం. మరి ఈ రోజు ఇంత ఎండలో ఉన్నా కూడా అందరు ఇక్కడ విచ్చేసి మన యాకత్పురాలో మొన్న ఎలక్షన్ లో ఇస్తున్నటువంటి విజయ సంకల్ప యాత్ర ఈరోజు 9వ రోజు పాత పట్టణానికి చేరుకుంది. మజ్లిస్ ఏ పాతపట్ట ప్రజలను మతం పేరు మీద రాజకీయాలు చేస్తున్నదో ఇవాళ మజ్లిస్ పూర్తిగా ప్రజల మన్ననను కోల్పోయి ఈ యాత్రకు బ్రహ్మాండమైనటువంటి ఇవాళ స్వాగతం పలుకుతున్నాం. కులాలకు మతాలకు అతీతంగా కూడా నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలు సబ్కా సాత్ సబ్కా వికాస్ పేరు మీద పేద ప్రజలకు, అదే రకంగా ముస్లిం మహిళలకు కూడా త్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేసి ఏ రకంగా మహానుభావుడిగా ఇవాళ కీర్తింపబడుతున్నాడో అటువంటి నరేంద్ర మోడీ పాలన ఈ పాత పట్టణాన్ని కూడా కావాలని, మూడోసారి ప్రధానమంత్రి కావాలంటే హైదరాబాద్ పార్లమెంటు స్థానాన్ని కూడా గెలిపిస్తామని మజ్లిస్ పార్టీ మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేసింది. ఇవాళ ముస్లింలకు కూడా ఒరగబెట్టింది ఏం లేదు. 100,000 కోట్లకు మజ్లిస్ నాయకులు పడగలెత్తారు. కానీ పేద ప్రజలకు ఇవాళ ఉపయోగపడేటువంటి మెట్రో రైలును ఈ 10 సంవత్సరాలు ఎవరు అడ్డుకున్నారు? ఇవాళ దీనికి ఎంఐఎం జవాబు చెప్పాలి. మీరు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ అధికారులు ఉంటే వారికి వంత పాడే పార్టీ మీ మజ్లిస్ పార్టీ. మీ దరుస్థలంలో మీరు హుకుం చెప్పి వాళ్ళు ఓట్లు తెలుస్తున్నారు. మనం ఈ రోజు అది తిరిగి రాసి మన భాగ్యనగరాన్ని మళ్ళీ మన బీజేపీ
ఈరోజు నేను ఎక్కువ సమయం తీసుకోకుండా ఈరోజు వచ్చిన మన లక్ష్మణన్న గారికి ఇస్తూ వారిని మనల్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. హైదరాబాద్ సచివాలయంలో అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖను తెలంగాణ ధూప దీప నైవేద్య అర్చక సంఘం మర్యాదపూర్వకంగా కలిసింది. ప్రభుత్వం మారిన నేపథ్యంలో సాంకేతిక కారణాల వల్ల వేతనాలు చెల్లింపులో కొంత ఆలస్యమైన కొత్త ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న వేతనాలతో సహా మొత్తం చెల్లించిందని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ అర్చక సంఘం మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మంత్రి గారిని శాల్వాతో సత్కరించి వేద ఆశీర్వచనం అందించారు. మంత్రిని కలిసిన వారిలో ధూప దీప నైవేద్య అర్చక సంఘం అధ్యక్షులు వాసుదేవ శర్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరునగరి వెంకటాద్రి స్వామి, వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నంబొట్ల ఫణికుమార్ శర్మ సభ్యులు పాల్గొన్నారు. శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. యో వేదాం బ్రహ్మణో వేదాం వేదాం తాం పురీం తస్మై ఓం యావదేర్వే దేవతాస్తా సర్వాదే బ్రాహ్మణే ముదితే తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిదో దివే నమస్కృత్యామస్యేనంగేతే ఏ దేవతా ప్రేరాదే అశ్వరాయీ గోదాయీ రథాయీ మహాధనే ధర్మే దుర్గాం దేవీ సర్వకామార్థసిద్ధే धर्मपत्नी समेतस्य कोंडा सूर्यकम्मानामधेयवते यजमानस्य अपर अभिलाष नामधेयस्य धर्मपत्नी सुष्मिता पटेल नामधेयस्य श्रेष्ठा पटेल नामधेयस्य शिरीष मुरली कृष्णा पटेल नामधेयस्य सह कुटुंबानां यजमानस्य आयुरारोग्य अखंड ऐश्वर्य प्राप्तिरस्तु. राजमुखे सर्वद्वारे आनुकूल्यता फलसिद्धिरस्तु. यजमानस्य सकल अपमृत्युदोष पीडा परिहारस्तु. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 130వ డివిజన్ సుభాష్ నగర్ వివేకానంద విద్యామందిర్ హై స్కూల్ 27వ వార్షికోత్సవం వేడుకలు ఎంజే గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద హాజరయ్యారు. ప్రిన్సిపల్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ 27వ వార్షికోత్సవం జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. పిల్లలు ఆటపాటలతో అలరించారు. సిఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ పిల్లలను సెల్ ఫోన్ల నుండి దూరంగా ఉంచితే వాళ్లకు మానసిక ప్రశాంతత దొరుకుతుందన్నారు. అప్పుడే చదువుపైన శ్రద్ధ, ఆసక్తి కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ హేమలత సురేష్ రెడ్డి, జీడిమెట్ల ఎస్ఐ ఆంజనేయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. బట్ ఇక్కడ వివేకానంద విద్యా మందిర్లో ఒక స్టెప్ అహెడే ఉన్నారు. వాళ్ళు చాలా బాగా బిహేవియర్ చాలా బాగుంది. తర్వాత బాడీ లాంగ్వేజ్ కూడా, అంటే వాళ్ళు
అవకాశాన్ని కల్పించాడు. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతోనే మరి విజయాన్ని సాధించినటువంటి వ్యక్తి కేపీ వివేకానంద్ గారు. ఆయన గెలుపుకు కారణం ఏమిటంటే పార్టీలకు అతీతంగా నవ్వుతూ పేరు పెట్టి పలకరించే వ్యక్తిగా కాకుండా బస్తీలో ఎప్పుడు మరి ఇవే ఆయనకి గెలుపు కారణమని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇకపోతే మా విద్యా సంవత్సరం పాఠశాల నిర్మించి 27 సంవత్సరాలు అవుతుంది. 27వ వార్షికోత్సవ దినోత్సవానికి మరి మీకు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. అలాగే జీడిమెట్ల సిఐ మరి శ్రీనివాసరావు గారు కూడా మాకు పిలవగానే వేదిక మీదకి వచ్చేసినటువంటి శ్రీనివాసరావు గారికి కూడా అభినందనాలు. అలాగే మిత్రులు ఆంజనేయులు గారు కూడా మరి ఈ శుభ సందర్భంగా నమస్సమాజం తెలుపుకుంటాను. మరి ఈ విద్యా సంస్థ కాబట్టి మీ యొక్క పాత్ర చాలా కీలకమైన చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా. దాన్ని గమనించి మన పిల్లలు వాళ్ళకన్నా నిలబడి చేసే బాధ్యత మీ పైన ఉందని చెప్పి మనవి చేసుకుంటూ మీరు ఊరికి వాళ్ళని స్కూల్లో వదిలిపెట్టేయకుండా స్కూల్కి వచ్చిన తర్వాత వాటిని ముచ్చటించి వాటితో మాట్లాడి ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది, వారి ఇంట్రెస్ట్ ఏంది, వారు ఏం చేయాలనుకుంటారు, వారికి ఏం మంచిగా అనిపించింది, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన అంశాలు. చిన్న చిన్నవే కానీ వారి యొక్క జీవితం. కాబట్టి మీ యొక్క పాత్ర చాలా కీలకమైన చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా. దాన్ని గమనించి మన పిల్లలు వాళ్ళకన్నా నిలబడి చేసే బాధ్యత మీ పైన ఉందని చెప్పి మనవి చేసుకుంటూ మీరు ఊరికి వాళ్ళని స్కూల్లో వదిలిపెట్టేయకుండా స్కూల్కి వచ్చిన తర్వాత వాటిని ముచ్చటించి వాటితో మాట్లాడి ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది, వారి ఇంట్రెస్ట్ ఏంది, వారు ఏం చేయాలనుకుంటారు, వారికి ఏం మంచిగా అనిపించింది, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన అంశాలు. చిన్న చిన్నవే కానీ 18 ఏళ్ల కళ మహారాణా ప్రతాప్ విగ్రహ ప్రతిష్టతో నెరవేరిందని మహారాణా ప్రతాప్ జాగృతి మంచ్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఠాగూర్ సురేందర్ సింగ్ అన్నారు. హైదరాబాద్ లోని బేగం బజార్ ముస్లిం జంగ్ ఫూల్ వద్ద మహారాణా ప్రతాప్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు విచ్చేశారు. ఈ సందర్భంగా సురేందర్ సింగ్ మాట్లాడుతూ 18 ఏళ్ల కింద చిన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగిందన్నారు. కాలక్రమేణా విగ్రహం డ్యామేజ్ కావడంతో 12 లక్షల రూపాయల ఖర్చుతో నూతన పెద్ద విగ్రహాన్ని ప్రతిష్ఠించామన్నారు. వచ్చే నెలలో మహారాణా ప్రతాప్ జయంతిని ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. महाराणा प्रताप की जय, महाराणा प्रताप की जय, भारत माता की जय, भारत माता की जय। बोलो महाराणा प्रताप जागृति मंच की ओर से महाराणा प्रताप जी की जो प्रतिमा स्थापित की गई 2006 में, जो वस्तु मॉडल की प्रतिमा थी, तो हमारी ये प्रतिमा स्थापित करके 18 साल हो गया। तो 18 साल से हमारी टीम पूरी काम कर रही और कुछ कारणवश महाराणा प्रताप की जो छोटी प्रतिमा है कुछ खंडित होने के खातिर हमने हमारे हिंदू समाज में, खत्री समाज में, गौली समाज में, लोक क्षत्रिय समाज में और हमारे राजस्थानी राजपूत समाज
ये सब मिलकर कर हमारे को योगदान दिया, हमारे को तन मन धन से आगे बढ़ने के लिए प्रोत्साहन किया। तो मैं उनका भी बहुत बहुत धन्यवाद करता हूँ। मैं भी उनका आभारी हूँ, हमारी टीम पूरी उनकी आभारी है। और ऐसे ही हर समाज में कार्य होना चाहिए, तन मन धन से हर समाज जुड़कर काम करना चाहिए, ये मेरी विनती है। और सबको बहुत बहुत धन्यवाद। से इस कार्यक्रम में जो भी अपना टाइम कीमती समय निकाल कर आए, उनका भी बहुत बहुत धन्यवाद। बड़ा लगा देख के लिए आपका मन कैसा लगा, ऐसा क्यों है इतना बड़ा? मैं फोटो देखिए, हम जो इतने साल से स्ट्रगल कर रहे हैं कि मूर्ति प्रतिमा बिठाए, तो कोई अच्छी प्रतिमा स्थापित करना चाहिए और ताकि सब लोग ये प्रतिमा को देख के खुश होना चाहिए और उससे जो सो प्रेरणा लेना चाहिए। जो महाराणा प्रताप, उन्होंने जंगलों में घास की रोटी खाई, जो राजा रहते पर भी। बुलेटिन ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి। విద్యార్థులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెలగాటం, టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వానికి ఆర్ కృష్ణయ్య డిమాండ్। పార్లమెంట్ ఎన్నికల కోసం పథకాల పేరుతో డ్రామాలు ఆడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతోంది, ఎంపీ లక్ష్మణ్। మంత్రి కొండ సురేఖను కలిసిన ధూప దీప నైవేద్య అర్చక సంఘం, పెండింగ్ వేతనాలు చెల్లించినందుకు మంత్రికి కృతజ్ఞతలు। సెల్ ఫోన్ల నుండి విద్యార్థులను దూరంగా ఉంచాలి, స్కూల్ వార్షికోత్సవ వేడుకల్లో సిఐ శ్రీనివాసరావు। ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం।